హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దేవి. ఈరోజు వంటింట్లో చిట్కా ఒకటి చెప్పబోతున్నాను. అదేంటంటే, మనం స్టవ్ పైన పాలు కానీ టీ కానీ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదండి. అవి ఫుల్గా మాడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అవి మళ్ళీ కొత్త దానిలో ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేసి నేను కూడా మర్చిపోయానండి. ఏం లేవు కదా అని నేను ఇంక బయటికి వెళ్ళిపోయాను. ఒక గంట పాటు అలా మరుగుతూనే ఉన్నాయి. నేను అసలు కిచెన్లోకి వెళ్ళలేదు. కానీ నేను ఒక దాన్ని ఉన్నానంటూ పొగ ద్వారా అలాగే స్మెల్ ద్వారా నాకు తెలిసేటట్టు చేశాయి. గిన్నె అయితే ఫుల్గా మాడిపోయిందండి. చూడండి ఎంతలా మాడిపోయిందో. పైన పొంగు వస్తుంది కదండి, ఆ పొంగు కూడా ఫుల్గా మాడిపోయింది. ఆ లేయర్ అలాగే ఉంచాను మీకు చూపిద్దామని. చూడండి అది పొంగుకొని గిన్నె పైన పడి బయట కూడా గిన్నె చూడండి ఎలా మాడిపోయిందో. ఇప్పుడు ఆ లేయర్ని తీసి లోపల చూద్దాం ఎలాగుందో. బయట కన్నా లోపల ఇంకా భయంకరంగా ఉందండి. అసలు ఇది స్టీల్ గిన్నెలా అనిపించట్లేదు, అసలు ఏదో బొగ్గులాగా అనిపిస్తుంది. దీన్ని ఎన్ని రోజులు వాటర్లో నానబెట్టినా సరే, అలాగే ఎంత గట్టిగా తోమినా సరే రాదండి. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే, దీనిలో 3/4 వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ స్టవ్ మీద పెడతామండి నీళ్ళు వేసి. ఈ నీళ్ళు నిండాగా వేసుకుంటే పొంగిపోయి పైకి వచ్చేస్తుంది. అందుకని ఈ గిన్నెలో 3/4 వంతు వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దానిలో 1 స్పూను వంట సోడా వేసుకోవాలండి. వేసి ఒకసారి బాగా కలపాలి. అది వెయ్యగానే కొంచెం నొరగలాగా వస్తుంది చూడండి. నెక్స్ట్ 2 కప్పుల వెనిగర్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. వెనిగర్ని ఫుడ్లో వాడడానికి తీసుకుంటారండి ఎవరైనా. నేనైతే ఈ క్లీనింగ్ కోసమే నేను తీసుకుంటాను. ఈ వెనిగర్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మెల్లమెల్లగా మరగడం స్టార్ట్ అవుతుంది. పొంగు వస్తుంది అనగానే వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కానీ 1 గరిటె కానీ తీసుకొని కలుపుతూ ఉండాలి. ఆ లోపల గట్టిగా అంటు పెట్టుకొని ఉంది కదండి, మొత్తం మాడిపోయింది. అది మొత్తం గరిటెతో లాగుతూ ఉంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. నేను అదే చేస్తున్నాను ఇక్కడ. అలాగే ఆ పైన ఉన్న అంచులు కూడా ఉంది కదా, అంచులు కూడా మాడిపోయింది కదా, దానిపైన కూడా కొద్దిగా వాటర్ వేసుకొని అలా చేస్తూ ఉంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడే అదంతా తీయడానికి ట్రై చేయాలండి. చాలా తేలిగ్గానే వచ్చేస్తుంది. నీళ్ళు చూడండి ఎంత బ్లాక్గా తయారయ్యాయో. లోపల మాడిపోయింది. ఎలా వచ్చిందో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా మరుగుతున్నప్పుడే గరిటెతో గట్టిగా ఇలా లాగుతూ ఉంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఈ మాడిందంతా వచ్చేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వాటర్ని చల్లారేంత వరకు అలా వదిలేయాలి. ఇదంతా మరగడానికి నాకు 15 నిమిషాల పాటు టైం పట్టిందండి. నీళ్ళు అయితే చల్లారిపోయాయి. ఈ నీటిలో ఉన్న డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోయి ఈ నీళ్ళు చూడండి ఎంత తేటగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న వాటర్ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాం. చూడండి మాడిందంతా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. గిన్నె చూడండి మాడిపోయిందంతా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు బయట కూడా మాడింది కదండి, దానిపైన ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. ఇటువంటి గిన్నెలు మాడినప్పుడు రూమ్ అంతా మాడ్ స్మెల్ అనేది వస్తుంది కదండి. ఆ స్మెల్ అంతా పోవాలంటే కొద్దిగా వాటర్లో వెనిగర్ వేసి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటే ఆ చెడు వాసనలు అవి పోతాయి. ఇప్పుడు గిన్నెలు తోముకునే సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్తో ఇటువంటి స్క్రబ్బర్తో గట్టిగా అడిచిపెట్టి పామాలి. ఇలా లోపల బయట తోముకుంటే మొత్తం అంతా వచ్చేస్తుందండి. సింపుల్గానే వస్తుంది. ఇప్పుడు ఒకసారి కడిగి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి లోపల కానీ బయట కానీ మాడిందంతా వచ్చేసింది. కానీ లోపల ఒక బ్లాక్గా ఒక మార్క్ అనేది ఉంది. అది సోపుతో ఎంత తోమినా రాదు. ఇప్పుడు అది పోవాలంటే 1 స్పూను పీతాంబరి పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పౌడర్తో ఆ మార్క పైన అలాగే ఆ గిన్నె మొత్తం తోముకోవాలి. ఇప్పుడు వాష్ చేసి ఎలా వచ్చిందో చూద్దాం.
చూడండి మాడిపోయిందంతా పోయింది. అలాగే లోపల బ్లాక్గా ఉన్న మార్క్ కూడా పోయింది. గిన్నె అంతా కొత్త దానిలాగా వచ్చింది. ఇంకా బాగా మెరుస్తుంది కూడా. ఇప్పుడు గిన్నె మాడిందంటే ఏమాత్రం భయపడిన అవసరం లేదు. ఈ సింపుల్ చిట్కాతో చాలా ఈజీగా గిన్నెలు అనేవి క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా జరిగితే ఈ టిప్పు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.